Guys, welcome back to our channel. This is Rajesh Pillada. నేను ఇవాళ శ్రీలంక వెళ్ళబోతున్నాను. ఇప్పుడు నేను చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాను. వచ్చేసాము. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో ఉన్నాం. బ్యాగేజ్ చెక్ ఇన్ చేయాలి. నేను పాస్పోర్ట్ చెక్ చేస్తారు. ఇప్పుడు వెళ్తున్నాం. కౌంటర్లో లైన్లో నుంచున్నాం. ఎయిర్పోర్ట్లో ఉన్నాం, వెళ్తున్నాం. ఇమిగ్రేషన్కి వెళ్తున్నాం. ఇమిగ్రేషన్ చేయించుకోవాలి. బ్యాగేజ్ చెక్ ఇన్ అయిపోయింది. లెట్స్ గో. సెక్యూరిటీ చెక్లోకి వెళ్తున్నాం. సెక్యూరిటీ చెక్లో కెమెరా అలౌడ్ లేదు. అయిపోయింది సెక్యూరిటీ చెక్. మేము ఇప్పుడు 11:25కి మా ఫ్లైట్. సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ఇక్కడ చెన్నైలో వాటర్ బాటిల్ కూడా అలౌ చేశారు. మామూలుగా అలౌ చేయరు. బెటర్ క్యారీ చేసుకోండి వాటర్ బాటిల్, చాలా యూజ్ అయింది. ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ అయిపోయింది. బ్యాగేజ్ చెక్ ఇన్ అయిపోయింది. అండ్ కొంచెం టైం ఉంటే ఇప్పుడు లాంచ్కి వెళ్తున్నాను. లాంచ్కి వెళ్ళి అలా కొంచెం రిలాక్స్ అయ్యి అండ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి విల్ బోర్డ్ ద ఫ్లైట్. లెట్స్ గో. లాంజ్లో కార్డ్ యాక్సెస్ చూస్తున్నాం. అయిపోయింది, అప్రూవ్ అయింది, వచ్చేసింది. మన లాంజ్ యాక్సెస్ వచ్చేసింది. యాక్సెస్ వైఫై కూడా ఇచ్చారు. ఇప్పుడు వెళ్ళి మేము తినాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి. 11:25కి మా బోర్డింగ్. ఓకే, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ లాంజ్లో ఉన్నాను. ఇప్పుడే వచ్చాం. ఇవాళ నేను వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి శ్రీలంక. చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాను. శ్రీలంకకి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏమేమి యాక్టివిటీస్ చేయాలి అని ల్యాండ్ అవ్వగానే నేను అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయిపోయింది. లాంజ్లో మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు బోర్డింగ్ ఉంది. 11:30కి ఫ్లైట్ అయితే మేబీ హాఫ్ అన్ అవర్ ముందు బోర్డింగ్ ఎలా చేస్తారు. మాది గేట్ నెంబర్ 12 అంట. వెళ్దాం. ఇప్పుడు అక్కడ గేట్ నెంబర్ 12కి వెళ్తున్నాను. ఓకే, మాది గేట్ 12 అనమాట. గేట్ 12కి వెళ్తున్నాం. శ్రీలంక వచ్చేసి ఒక ఐలాండ్ కంట్రీ అనమాట. అక్కడ స్పెషాలిటీస్ ఏంటి అంటే అక్కడ బ్యూటిఫుల్ సిటీస్ ఉంటాయి. లైక్ సీ షోర్ మీద నుంచి ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చేయాలి. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి చూద్దాం వెళ్తున్నాం. ఇక్కడే రావణ లంక కూడా ఉంది అండ్ ఒక శక్తిపీఠం కూడా ఉంది. అవన్నీ నాకు తెలిసి కవర్ చేయడం అవ్వదు అనుకుంటున్నాను ఈ వీడియోలో, ఎందుకంటే మాకు ఉన్నది 1 డే ఎక్స్ట్రా. 1 డేలో మేము మరి గాల్ కానీ ఖాండే అనే ఊరు కానీ వెళ్తాం. చూద్దాం ఏమేమి కుదురుతాయో ఏమేమి కుదరవు. ఫుల్ టూర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నేను వెళ్ళకపోయినా ఫుల్ టూర్ ప్లాన్లో ఎలా వెళ్ళాలి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం మన బోర్డింగ్కి వెళ్తున్నాం. బోర్డింగ్కి వెళ్ళి చూద్దాం అసలు ఫ్లైట్ ఎలా ఉంది. మాది వచ్చేసి ఎయిర్ ఇండియా అండ్ విస్తారా ఈ మధ్య మెర్జ్ అయిపోయినాయి. మొన్ననే విస్తారా లాస్ట్ ఫ్లైట్ వెళ్ళింది. సో ఇప్పుడు మేము ఎయిర్ ఇండియా ఎక్కబోతున్నాం ఆఫ్టర్ మర్జర్. ఎయిర్ ఇండియా బాగుంటుంది ఫ్లైట్. సేమ్ ఫ్లైట్ కూడా ఎలా ఉందో డిస్కస్ చేసుకున్నాం. వెయిట్ చేస్తున్నాం బోర్డింగ్ దగ్గర. ఫ్లైట్ టికెట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి రౌండ్ ట్రిప్ వచ్చేసి 13,000 సంథింగ్ ఎంతో పడింది. సో చీపే. ఇండియా నుంచి లైక్ థాయిలాండ్ వచ్చేసి 16,000 ఎంతో పడింది. అండ్ శ్రీలంక 13,000 అంటే పర్వాలేదు. కొన్నిసార్లు 12,000కి, కొన్నిసార్లు 11,000కి కూడా దొరుకుతాయి. మేము ఇప్పుడు వెళ్తుంది ఎయిర్ ఇండియా. సో చూసి బుక్ చేసుకోండి. స్కై స్కానర్ అనే యాప్ ఉంటుంది. యాప్లో చూసి లోయెస్ట్ ప్రైసెస్ చూడండి. మీ టైమింగ్స్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని బెస్ట్ క్వాలిటీ ఫ్లైట్ ఏదైనా దొరికితే అది బుక్ చేసేసుకోండి. దట్ ఈస్ బెస్ట్ అనమాట. శ్రీలంకలో కూడా ఈ ఇయర్ ఎండ్ దాకా వీసా ఫ్రీ. సో వీసా అవసరం లేదు ఇండియన్స్కి. జస్ట్ వేరే మీరు ఇండియాలోనే వేరే ప్లేస్కి వెళ్ళి వచ్చినట్టు వెళ్ళొచ్చేయచ్చు. బట్ పాస్పోర్ట్ తీసుకెళ్ళండి ఖచ్చితంగా. అండ్
ఇవాడ కొంచెం వెదర్ బాగాలేదు, కొంచెం వర్షంగా ఉంది ఇక్కడ. ఫ్లైట్ ఏమన్నా డిలే అవుతుందా అనిపిస్తుంది. పొద్దున్న హైదరాబాద్ నుంచి ఫ్లైట్ కూడా డిలే అయింది అన్నది. చూద్దాం ఏమన్నా డిలే ఉందా లేదా అని. ఉండకూడదనే కోరుకుందాం, ఎందుకంటే మేము 1కి అక్కడ రీచ్ అయ్యి మళ్ళీ హోటల్ చెక్ ఇన్ అంతా అవ్వాలి. సో డిలే అవ్వకుండా ఉంటే బాగుండు. బోర్డింగ్కి వెళ్తున్నాం. బోర్డింగ్కి వెళ్తున్నాం. బోర్డింగ్ అవుతున్నాం. లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. చూడండి, ఇక్కడ ఉన్నది బిజినెస్ క్లాస్. మొత్తం 3 rows ఉన్నాయి బిజినెస్ క్లాస్. బిజినెస్ క్లాస్, మనది ఎకానమీ క్లాస్. లోపలికి 15A ఎక్కేసాం. విండో సీట్ వచ్చింది. 15A. ఇక్కడ నుంచి 1.5 hours శ్రీలంకకి వెళ్ళగానే అప్డేట్ ఇస్తా ఎలాగ ఉంది అని. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చూద్దాం ఎన్ని నుంచి స్టార్ట్ అవుతుందో. యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 11:15 అయింది. 11:25 షెడ్యూల్డ్ డిపార్చర్ టైం. రిలాక్స్ అవ్వచ్చు, బాగానే ఉంది. బెటర్ దెన్ మన డొమెస్టిక్ ఫ్లైట్స్ కన్నా. ఇది ఉంది కదా, ఇది విస్తారాలో మనకి ఇస్తారు కార్డు. ఇదేంటంటే ఇన్ఫోటైన్మెంట్ని మనం ఫ్లైట్లో ఉన్నప్పుడు కూడా యాక్సెస్ చేయగలిగేలాగా. మనం ఎయిర్ప్లేన్ మోడ్ని ఆన్ చేసి ఇక్కడ విస్తార్ నెట్వర్క్కి కనెక్ట్ చేసి ఒక సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు కావాల్సిన మూవీస్ అన్నిటిని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచిది యాక్చువల్గా, బోర్ కొట్టకుండా ఉంటుంది ఫ్లైట్లో. నైస్ 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 నైస్. ఇది ఎయిర్ ఇండియాది యాక్చువల్గా, ఎయిర్ ఇండియాది ఇది కూడా. ఇవి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఎలాగా ఏం చేయాలి అని. నార్మల్ ఫ్లైట్లో వాళ్ళు కూడా డిస్ప్లే చేసి చూపిస్తారు ఏం చేయాలి అని. ఓకే, ఇది కార్డు. ఓకే, ఇది ఇన్ఫోటైన్మెంట్ స్ట్రీమ్ విస్తార్ స్ట్రీమ్ కార్డ్. నెక్స్ట్ ఒక మ్యాగజైన్ ఏమి ఉండాలి, వాళ్ళ ఆఫరింగ్స్, ప్రమోషన్ మెటీరియల్ అవి ఉంటుంది అంతే. చిరిగిపోయాం. ఎయిర్ ఇండియాలో ఒక మంచి విషయం ఏంటంటే, మీ ఫ్లైట్ కనుక మోర్ దెన్ 1 hour ఉంటే వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ కూడా మామూలు నార్మల్ క్వాలిటీ కాదు, చాలా మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తారు. మనకి ఒక కేక్ ఇచ్చారు, ఒక బన్ ఇచ్చారు, కర్డ్ ఇచ్చారు, అండ్ ఒక రైస్ అండ్ కర్రీ ఇచ్చారు, వాటర్ బాటిల్ ఇచ్చారు, అండ్ బటర్ ఇచ్చారు. బాగుంది. ఇలా ఉంటే చాలా బాగుంటుంది ఫ్లైట్స్లో. దిగిపోయాం ఫ్లైట్ ఇప్పుడే. బాగుంది ఫ్లైట్ అయితే. ఫుడ్ కూడా బాగుంది, ఫుడ్ కూడా ఇచ్చారు ఫ్రీగా. ఇట్స్ గుడ్ థింగ్. ఇండిగోలో అయితే ఎవరు మనమే కొనుక్కోవాలి. అది కూడా ఏదో శాండ్విచ్ ఇస్తారు, పాడైపోయింది శాండ్విచ్. ఇది అలా కాదు, బాగుంది ఫుడ్ అదంతా. ఇప్పుడు ఇమిగ్రేషన్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం పదండి. ఇక్కడ ఒక లాంచ్ ఉంది, ఎగ్జిక్యూటివ్ లాంచ్. నెక్స్ట్ ఇక్కడ క్యాసినో కూడా ఉంది, క్యాసినో కొలంబో.
ఇది ఒక లాంజ్ అనమాట. మన లాస్ట్ రైట్ వెళ్ళిపోవాలి. మన బ్యాగేజ్ తీసుకొని తర్వాత ఇమిగ్రేషన్ చూసుకుందాం పదండి. వీసా ఆన్ అరైవల్ కావాలంటే ఇక్కడ, బట్ మనకి వీసా కూడా ఆన్ అరైవల్ కూడా అవసరం లేదు. ఇక్కడ సిమ్ కార్డ్స్ ఉన్నాయి. ఎస్ఎల్టీ మొబిటెల్ అంట సిమ్ కార్డ్ ఉంది. ఇమిగ్రేషన్ మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసేద్దాం. ఇమిగ్రేషన్కి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇప్పుడే వచ్చేసాం. ఏం లేదు, పెద్ద ప్రాసెస్, 2 minutes పట్టింది అంతే. అడిగారు ఏ పర్పస్ మీద వస్తున్నారు అని అడిగారు. టూరిజం అని చెప్పాం. ఎన్ని డేస్ ఉంటారన్నారు, 2 days అన్నాం. హోటల్ బుకింగ్స్ కూడా చూపించాం. ఇంకా ఏం చేస్తారని కూడా అడిగారు కొత్తగా, ఇప్పుడు అడగలేదు ఎవరు. చెప్పాం, ఇంకా సరే అని పంపించేశారు. వీసా ఆన్ అరైవల్ అంటే వీసా ఏం లేదు, వాడే ఫ్రీ వీసా అనమాట. వీసా ఆన్ అరైవల్ వేరు, వీసా ఫ్రీ వేరు. సో దిస్ ఇస్ వీసా ఫ్రీ ఫర్ ఇండియా. డిసెంబర్ ఎండ్ దాకా అయిపోయింది ఇమిగ్రేషన్. ఇంకా అలా ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేసి ఇంకా మన రూమ్కి వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కి ఎలా వెళ్ళాలని కూడా చూద్దాం, చూసి ప్లాన్ చేసి మీకు చెప్తాను. అన్ని డ్యూటీ ఫ్రీ షాప్స్, మీరు వెళ్తుంటే డ్యూటీ ఫ్రీ షాప్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ అదొక డ్యూటీ ఫ్రీ షాప్, ఇదో డ్యూటీ ఫ్రీ షాప్. పదండి బయటికి వెళ్ళిపోదాం. తీసేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ ఎయిర్పోర్ట్ పేరు బందర్ నాయకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. కొలంబోలో ఉంది. కొలంబో శ్రీలంక రాజధాని. సో ఇప్పుడు మనం చేయాల్సిన పనులు ఏంటంటే, ఫస్ట్ సిమ్ కార్డ్ తీసుకున్నాం. సిమ్ కార్డ్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి మనం సిమ్ కార్డ్ తీసుకొని కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవాలి. కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడి నుంచి సిటీకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే సిటీకి వెళ్ళాలంటే మనకి డబ్బులు కావాలి కదా. సో కరెన్సీ ఎక్స్చేంజ్ కొంచెం చేసుకున్నాం. ఎయిర్పోర్ట్లో అంత ప్రిఫరబుల్ కాదు, బట్ ఇది కొంచెం కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే చేసుకున్నాం. ఇక్కడే ఉన్నాయి ఫారెన్ ఎక్స్చేంజ్లు, సిమ్ కార్డు, ఎయిర్పోర్ట్ ట్యాక్సీ, శ్రీలంక టూరిజం అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఫారెన్ ఎక్స్చేంజ్, అక్కడ సిమ్ కార్డ్ షాప్స్ కూడా ఉన్నాయి. ఎస్ఎల్టీ, మొబైల్, హచ్, ఎయిర్టెల్ అన్నీ ఉన్నాయి. వెళ్దాం అన్నీ ఒక్కొక్కటి చూద్దాం. బ్యాంక్, పీపుల్స్ బ్యాంక్. మేము డాలర్స్ తెచ్చి ఒక $20 మార్చి అక్కడ వెళ్ళడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డబ్బులు అన్నీ వస్తాయని ఒక $20 మారుస్తున్నాం. మీరు చూసి $20 మారుస్తున్నాం. చూద్దాం ఎంత ఇస్తారో, ఎన్ని లంకన్ రూపీస్ ఇస్తారో. ఎంత ఇచ్చారు చూడు, లెక్క పెట్టు. వచ్చినాయి 2000, 3000, 4000, 5000, 500, 1600, 1700, 5800, 5860. $20 ఇచ్చాం. ఇన్ని వచ్చినాయి. కింద ఒక $20 ఎక్స్చేంజ్ చేసాం. నెసెసరీ కదా, బయటికి వెళ్ళాలంటే మనకి డబ్బులు కావాలిగా, అందుకని ఎక్స్చేంజ్ చేసాం. వాడు కమిషన్ తీసుకున్నాడు బాగానే, దగ్గర 200 శ్రీలంకన్ రూపీస్ కట్ అయిపోయింది. ఇవి ఉన్నాయి చూడండి, మీరే చూడండి. డైలాగ్ అని ఒకటి ఉంది, ఎయిర్టెల్ అని ఒకటి ఉంది, హచ్ ఉంది, ఆ చివర మొబిటెల్ అని ఒకటి ఉంది లాస్ట్ది. ఒకసారి మీరే చూడండి ఎక్కడ లైన్ ఎక్కువ ఉందో. డైలాగ్లో లైన్ ఎక్కువ ఉంది, అంటే అదే బాగుంటుంది అనమాట నెట్వర్క్. మేము అక్కడే తీసుకుంటాం. లెట్స్ గో. ఇదిగోండి, ఇప్పుడు మేము తీసుకోబోతున్న ప్లాన్ ఇది. 50 GB డేటా, 2450 అంటే అప్రాక్సిమేట్గా ఇండియన్ కరెన్సీలో 700 రూపీస్ పడుద్ది. అదే బెస్ట్ అనిపించి తీసేసుకుంటున్నాం. నెట్వర్క్ కూడా ఇది ఫాస్ట్గా ఉంటుంది అనిపిస్తుంది, అందుకని తీసుకుంటున్నాం. అవన్నీ 4G నెట్వర్క్స్ అంట. ఎయిర్టెల్ 5G కానీ రేట్ ఎక్కువ ఉంది. ఇది ఇంకా బెటర్ అనేది తీసేసుకుంటున్నాం. సిమ్, కరెన్సీ అన్నీ తీసేసుకున్నాం. ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ ఏంటనేది చూడాలి. వచ్చేసాం శ్రీలంక. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అని చూసుకుందాం. క్యాబ్స్ అంటున్నారు, ఆటోలు ఉన్నాయి. ఆటోలు లేవులే, క్యాబ్స్ ఉన్నాయి. ఆటోస్ కూడా బుక్ చేసుకోవచ్చు, కానీ కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి. అందుకని బస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుందో చూద్దామని. చూద్దాం ఎలా ఉంటుందో, అసలు ఎంత దూరం అనేది కూడా చూద్దాం. మనం వ్యూవర్స్ ఎవరైనా వస్తుంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందిగా. నడుస్తున్నాం బస్ స్టాండ్కి. మనకి ఇవ్వండి ఇలాంటి వెనకాల ఉన్నాయి కదా, అలాంటి ఏసీ బస్సులు దొరుకుతాయి.
కట్టునాయకే బస్ స్టాండ్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు. కట్టునాయకే అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కుదాం. 187 అంట. ఆటో ఎక్కాం, అలా బస్ స్టాప్ దాకా ఆటో ఎక్కాం. 1.5 కిలోమీటర్ అన్నారు. సో ఆటోలో అక్కడ బస్ స్టాండ్ దాకా వెళ్ళి అక్కడి నుంచి బస్సు ఎక్కేస్తాం కొలంబో పోర్ట్కి. పోర్ట్కి బస్సు ఎక్కుతున్నాం. కట్టునాయక్ బస్ స్టాండ్ బస్సు ఎక్కాం. పోర్ట్కి వెళ్తాం, కొలంబో పోర్ట్కి. ఎయిర్పోర్ట్ నుంచి ఈ బస్ సర్వీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. జస్ట్ సమ్వేర్ అరౌండ్ 100 రూపీస్ పర్ పర్సన్ పడింది అంతే. లగేజ్కి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకున్నాడు, మా లగేజ్ కూడా పెట్టడానికి. వచ్చేసాము కొలంబో సిటీ. కొలంబో పోర్ట్లో ఉన్నాం. హోటల్కి వెళ్ళాలి. హోటల్కి వెళ్ళి హోటల్ ఎలా ఉందో చూద్దాం. ఈవినింగ్ నుంచి మన ప్లేసెస్ తిరగడం స్టార్ట్ అవుతాయి. ఈవినింగ్ నుంచి చూద్దాం. ఇప్పుడు మన ఎదురుగా లోటస్ టవర్ ఒకటి ఉంది. లోటస్ టవర్ చూపిస్తాను చూడండి. ఉంది కదా, అదే లోటస్ టవర్. మొత్తం సింగిల్ టవర్ అనమాట. కొలంబోలో చాలా ఫేమస్ ఇది లోటస్ టవర్. ఆటో ఎక్కేసాం. ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాం. హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకొని మన ఈవినింగ్ ఏమైనా ప్లేసెస్ విజిట్ చేద్దాం. విజయవాడ వరకు అంతే. ఇంకా రేపు నుంచి ఏదైనా ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఫిక్స్ చేసుకొని రేపు వెళ్దాం. రేపు ప్లాన్ అది. ఆటోకి వచ్చేసి మనకి 100 రూపాయలు కాదు. అక్కడి నుంచి పోర్ట్ స్టేషన్లో దిగాం. పోర్ట్ బస్ స్టాండ్ కొలంబో పోర్ట్లో దిగాం. అక్కడి నుంచి ఆటో ఎక్కి వెళ్తున్నాం. ఇదే రైల్వే స్టేషన్, పోర్ట్ రైల్వే స్టేషన్. మనం ఎక్కడికి వెళ్ళాలని ఎక్కడికి నుంచి ఎక్కాలి. బుద్ధిస్ట్ అది అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే షాంగ్రీలా. కొలంబోలోనే బిగ్గెస్ట్ హోటల్ అది షాంగ్రీలా. ఇదే షాంగ్రీలా, కొలంబోలోనే బిగ్గెస్ట్ హోటల్. కనిపిస్తుందా? బీచ్ రోడ్ అనమాట. వన్గాల్ మాల్. ఇది చాలా పెద్ద మాల్, కానీ దొరుకుతాయి. పీవీఆర్ కూడా ఉంది ఇక్కడ. ఒకసారి విజిట్ కూడా చేద్దాం దీన్ని. ఈవినింగ్ ఐటీసీ హోటల్ కూడా ఉంది. ఐటీసీ హోటల్ ఎక్కడైనా ఉండాల్సిందే. ఇది ఇండియన్ ఎంబసీ అంట, హై కమిషన్ ఆఫ్ ఇండియా అని కనిపిస్తుంది. ఎంపరర్ ఇది యుఎస్ ఎంబసీ. ఇందాక మనం ఇండియా చూసాం కదా, ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎంబసీ అన్నమాట. ఇలా ఉన్నాయండి. వచ్చాం హోటల్కి. రూమ్ చూస్తున్నాం. తమిళ వాళ్ళు ఉన్నారు. దీని ఎదురు రూమ్కి. ఇదే మా రూమ్. బాగుంది, చూడ్డానికి బాగుంది. ఇలా ఉంది రూమ్, బాగుంది, నైస్. లగేజ్ అంతా పెట్టేసాం. ర్యాక్ ఇచ్చారు, పెట్టెలు అన్నీ ఉన్నాయి. చూస్తే ఇది వాష్రూమ్. వాష్రూమ్ కూడా బాగుంది.
షవర్ బాగుంది, నైస్. కిచెన్ కూడా ఉంది, కిచెన్, ఫ్రిడ్జ్, ఓవెన్, వాటర్ అన్నీ ఉన్నాయి కూర్చోడానికి. బాగుంది. బయట వర్షం కుమ్మేస్తుంది. మామూలుగా పడట్లేదు వర్షం, బాగా పడుతుంది. బయటికి వెళ్దాం అనుకున్నాం, చూడండి ఎలా పడుతుందో వర్షం వచ్చినట్టు. అలా మామూలుగా లేదు. మన ప్లాన్స్ అన్నీ ఇప్పుడు చేంజ్ అవ్వబోతున్నాయి. అంటే వర్షాకాలంలో బయటికి వస్తే ఇదే గోల, ఎక్కడికి వెళ్ళాము, ఏం చేయాలన్నా వర్షం అడ్డు వచ్చింది. ఒక బీభత్సమైన వర్షంలో వెళ్తున్నాం. చూడండి ఎలా పడుతుందో వర్షం. ఇప్పుడు మనం మాల్కి వచ్చాం, వన్ గర్ల్ మాల్ అని. అలా తిరుగుతున్నాం మాల్లో. ఊరికే ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అసలు ఆ ఇన్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్ వల్ల ఎంత ఎఫెక్ట్ అయ్యారని ఊరికే చెక్ చేయడానికి తిరుగుతూ ఉన్నాం. ప్రైజెస్ అయితే చాలా పెరిగినాయి ఇక్కడ, చాలా డిఫరెన్స్ ఉంది ప్రైస్ ఇండియాకి ఇక్కడికి. చూస్తున్నాం అవే చాక్లెట్స్ కానీ ఏవైనా చాలా రేట్లు ఎక్కువ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఐఫోన్స్ ఎలా ఉన్నాయి రేట్స్ అనేది ఒకసారి ట్రై చేద్దాం, చూద్దాం ఎంత ఉన్నాయి. రెస్టారెంట్కి వచ్చాము, తింటున్నాం. నేను పాస్తా ఆర్డర్ ఇచ్చాను. పాస్తా ఆర్డర్ ఇచ్చాను.